తెలంగాణ ములుగు జిల్లా మేడారం అడవుల్లో వచ్చిన భూకంపం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మేడారం అడవుల్లో భూమికి 40 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని అధికారులు గుర్తించారు. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు వెల్లడించారు. దీని ప్రభావం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాలపై పడింది. ఇరు రాష్ట్రాల్లోనూ పలుచోట్ల భూమి కంపించడంతో ప్రజలు అయోమయానికి గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక తీవ్ర భయాందోళన చెందారు. ఇళ్లు, అపార్ట్మెంట్లు ఊగిపోవడంతో బయటకు పరుగులు తీశారు. సాధారణంగా భూకంపం వచ్చినప్పుడు ప్రజలు షాకుకు గురవుతుంటారు. అప్పటి వరకు అంతా మామూలుగా ఉండగా కాళ్ల కింద భూమి ఒక్కసారిగా కంపించడంతో దిక్కుతోచని స్థితికి చేరుకుంటారు. కొంతమంది తేరుకుని ఇంటి నుంచి బయటికి పరుగులు పెడితే మరికొంతమంది ఏం చేయాలో అర్థం కాక గాబరా పడుతుంటారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో తమను, తమ కుటుంబ సభ్యులను ఎలా రక్షించుకోవాలనే ప్రశ్న అందరికీ ఉత్పన్నమవుతుంది. జపాన్ దేశానికి తరచూ భూకంపాలు వస్తుంటాయి. ఆ సమయంలో వాటి తీవ్రత, ప్రాణ, ఆస్తి నష్టం సైతం భారీగానే ఉంటుంది. అయితే భూకంపాల నుంచి రక్షించుకునేందుకు ఆ దేశస్థులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. అందులో భాగంగానే అక్కడి ఇళ్లు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లను సైతం భూకంపాలు తట్టుకునేలా నిర్మిస్తారు. అయితే మన దేశంలో సాధారణంగా భూకంపాలు తక్కువగా వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాటి నుంచి సురక్షితంగా బయటపడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. భూకంపం వచ్చినప్పుడు వీలైనంత ఎక్కువగా ఉన్నచోటే కదలకుండా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. భయంతో పరిగెత్తడం, అరవడం వంటి పనులు చేయకూడదు. భయంతో అరిస్తే చుట్టూ ఉన్నవారు సైతం భయపడే అవకాశం ఉంటుంది. ఇంట్లో లేదా ఆఫీసులో ఉంటే కాళ్ళు, చేతులు దగ్గరికి ముడుచుకుని టేబుల్ కిందకు వెళ్లి దాక్కోవాలి. అలా చేస్తే పైనుంచి పడే వస్తువుల వల్ల గాయాలు కాకుండా ఉంటాయి. భూకంపం వచ్చినప్పుడు కిటికీలు, బీరువా, భారీ ఫర్నిచర్కు దూరంగా ఉండాలి. ఎందుకంటే అవి మీద పడి గాయాలయ్యే అవకాశం ఉంటుంది. భవనం పై అంతస్తులో ఉంటే, ఒకవేళ అది కూలిపోయే పరిస్థితుల్లో ఉంటే వెంటనే కింద ఫ్లోర్కు వెళ్లిపోవాలి. కిందికి వెళ్లేందుకు ఎట్టి పరిస్థితుల్లో లిఫ్ట్ వాడకూడదు. ఎందుకంటే అవి మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. భూకంపం వచ్చినప్పుడు గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఇంటి బయట ఉంటే అక్కడే ఉండాలి. ఇంట్లోకి వెళ్లొద్దు. భవనాలు, చెట్లు, విద్యుత్ స్తంభాలు, చమురు, గ్యాస్ లైన్లకు దూరంగా ఉండాలి. విద్యుత్ తీగలు వేలాడుతూ కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లో వాటిని తాకకూడదు. కంగారులో పరిగెత్తితే వాటికి తగిలి షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది.